హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ విషన్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణులలో అత్యంత శక్తివంతమైన ఘట్టం కాళీయ మఠం. దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ కాళీయుడు యమునా నదిలోకి ఎందుకు ప్రవేశించాడు, ఇంకా అతని వల్ల ఆ నది మొత్తం విషపూరితంగా ఎలా మారిందో మీకు తెలుసా? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సర్పరాజైన కాళీయుడు మొదట రమణక ద్వీపం అనే ప్రదేశంలో నివసించేవాడు. అది సముద్రం మధ్యలో ఉంటుంది. ఆ ద్వీపంలో చాలా రకాల సర్పాలు హాయిగా జీవించేవి. కానీ గరుత్మంతుడు ఆ ద్వీపంలోని సర్పాలను తన ఆహారంగా చేసుకునేవాడు. దీంతో సర్పాలు గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాయి. అదేంటంటే ప్రతిరోజు ఒక సర్పం గరుత్మంతుడికి ఆహారంగా స్వయంగా వెళ్ళాలని అనుకున్నాయి. కానీ కాళీయుడు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా నిలిచాడు. అతను తన బలంపై విశ్వాసంతో గరుత్మంతుడిని ఎదిరించాడు. ఆ తిరుగుబాటుతో గరుత్మంతుడు కాళీయుడిని చంపాలని అనుకున్నాడు. గరుత్మంతుడికి భయపడిన కాళీయుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో చాలా చోట్ల తిరిగాడు. చివరికి కాళీయుడికి యమునా నదిలో ఒక ప్రశాంతమైన మడుగు గుర్తొచ్చింది. ఆ మడుగు దగ్గర సౌభరీ మహర్షి అనే ఒక గొప్ప ముని తపస్సు చేసుకునేవారు. ఒకసారి గరుత్మంతుడు ఆ మడుగులోని ఒక చేపను తిని మహర్షికి కోపం తెప్పించాడు. ఆ కోపంతో మహర్షి గరుత్మంతుడికి ఒక శాపం ఇచ్చారు. ఆ శాపం ఏంటంటే గరుత్మంతుడు ఆ మడుగులోకి ప్రవేశిస్తే అతని ప్రాణాలు పోతాయి. ఈ శాపం గురించి తెలిసిన కాళీయుడు గరుత్మంతుడి నుంచి రక్షణ కోసం ఆ మడుగులోకి ప్రవేశించాడు. కాళీయుడు యమునా నదిలోకి ప్రవేశించిన తర్వాత అతని విషంతో ఆ నది నీరు మొత్తం విషపూరితంగా మారిపోయింది. నది ఒడ్డున చెట్లు ఎండిపోయాయి, నీటిలోని చేపలు చనిపోయాయి, ఇంకా ఆ నీటిని తాకిన పక్షులు కూడా చనిపోయాయి. ఆ మడుగులోకి ప్రవేశించిన తర్వాత కాళీయుడు ఎవరినీ రానివ్వలేదు. అతని విషంతో ఆ ప్రాంతం మొత్తం భయంకరంగా మారిపోయింది. ఇలా కాళీయుడు యమునా నదిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు తన లీలలతో కాళీయుణ్ణి ఆ నది నుండి ఎలా బయటకు పంపాడో చూద్దాం. ఒకరోజు శ్రీకృష్ణుడు తన స్నేహితులు శ్రీదాముడు, సుదాముడు ఇంకా బలరాముడితో కలిసి యమునా నది తీరం వద్ద ఆడుకోవడానికి వెళ్తారు. అయితే శ్రీదాముడు కృష్ణుడితో, ఈరోజు కృష్ణ నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఇదిగో ఈ బంతి పట్టుకో అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, సిద్ధంగా ఉన్నాను శ్రీదామ, విసురు అని అలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో సుదాముడు, అటు వద్దు, అటువైపు యమునా నదిలో కాళీయ మడుగు ఉంది, ఆ నీరు విషపూరితం, అటు వెళ్తే ప్రాణాలకే ప్రమాదం అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అమాయకంగా నటిస్తూ, ఎందుకు సుదామా, యమునమ్మ నీరు అందరికీ ప్రాణాధారం కదా, విషం ఎలా అవుతుంది అని అంటాడు. అప్పుడు ఆ బలరాముడు, తమ్ముడు, ఆ కాళీయుడు అనే పాము అక్కడ చేరి తన విషంతో గాలిని నీటిని అపవిత్రం చేశాడు. పక్షులు కూడా ఆ మడుగుపై నుంచి వెళితే చనిపోతున్నాయి అని అంటాడు. ఆటలో భాగంగా శ్రీకృష్ణుడు కావాలనే బంతిని కాళీయ మడుగులోకి విసురుతాడు. అప్పుడు గోపాలురు కంగారుతో, అయ్యో బంతి మడుగులో పడిపోయింది, ఇప్పుడు ఎలా అని అంటారు. యశోదమ్మ దూరం నుండి అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, కృష్ణ వద్దు నాయనా, అటు వెళ్ళొద్దు, ఆ మడుగు యముడు కొలువున్న చోటు అని అంటుంది.
అప్పుడు కృష్ణుడు, భయపడకమ్మా, నా బంతి నేను తెచ్చుకుంటాను అని అంటాడు. కృష్ణుడు కదంబ వృక్షం పైకి ఎక్కి ఒక్క ఉదుపున మడుగులోకి దూకుతాడు. ఇదంతా చూసిన యశోదమ్మ రోదిస్తూ, నా కన్నయ్య మునిగిపోయాడు, ఎవరైనా కాపాడండి అని అంటుంది. అప్పుడు బలరాముడు చాలా శాంతంగా, అమ్మా దిగులు పడకు, వాడు సామాన్యుడు కాదు, ఆ కాళీయుడి గర్వం అణచడానికే వెళ్ళాడు అని అంటాడు. కాళీయుడు గర్జిస్తూ, ఎవరక్కడ? నా నివాసానికి అంతరాయం కలిగించే సాహసం ఎవరిది? ఓ చిన్న బాలుడా, నా విషాగ్నితో నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, కాళీయా, నీ విషంతో ఈ పుణ్యభూమిని అపవిత్రం చేస్తున్నావు, నీ గర్వం అణిచే సమయం ఆసన్నమైంది అని అంటాడు. ఇక వారిరువురి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. కాళీయుడు కృష్ణుడిని తన చుట్టలతో బంధిస్తాడు. కృష్ణుడు మెల్లగా తన శరీరాన్ని పెంచుతూ బంధనాల నుండి విడిపోయి కాళీయుని తలపైకి దూకి నాట్యం చేయడం ప్రారంభిస్తాడు. దాంతో కాళీయుడు ఆ దెబ్బలు తాళలేక రక్తం కక్కుతూ కిందకి వంగుతాడు. అప్పుడు నాగకన్యలు ప్రవేశిస్తారు. వారు శ్రీకృష్ణునితో, మహాప్రభు మన్నించండి, మా భర్త అజ్ఞానంతో మిమ్మల్ని ఎదిరించాడు, మీరు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణులని తెలుసుకోలేకపోయాడు, దయచేసి ఇతని ప్రాణాలు కాపాడండి అని వేడుకుంటారు. దీంతో కాళీయుడు, దేవా, నా తప్పు తెలిసింది, నా సహజ గుణమైన విషయం నా గర్వానికి కారణమైంది, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, కాళీయా, నీవు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఒక్కటే, నీవు నీ పరివారంతో ఈ యమునా నదిని విడిచి సముద్రానికి వెళ్ళిపో, నా పాదముద్రలు నీ తలపై ఉన్నాయి కాబట్టి గరుకుమంతుడు కూడా నిన్ను ఏమీ చేయడు అని అంటాడు. చిత్తం ప్రభు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని కాళీయుడు అంటాడు. కృష్ణుడు కాళీయుడి తలపై నిలబడి నీటిపైకి వస్తాడు. బయట ఉన్న గోపాలురు, యశోదమ్మ ఆనందంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. యశోదమ్మ కృష్ణుని దగ్గరికి తీసుకుని, కృష్ణ, ప్రాణాలతో తిరిగి వచ్చావా తండ్రి అని అంటుంది. అప్పుడు బలరాముడు, చూసావా అమ్మా, మన కృష్ణుడు లోక కళ్యాణం కోసం అవతరించినవాడు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు తన మిత్రులతో, ఇకపై యమునా నది స్వచ్ఛంగా ఉంటుంది, ప్రకృతిని ప్రేమించండి, దాన్ని కాపాడండి అని అంటాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.